నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే చాలు తరతరాలకు సంపద విపరీతంగా పోగేస్తారు అనేటువంటి ఓ అపవాదం అయితే రాజకీయ నాయకులపై బలంగా ఉంది. అపవాదం ఏమిటి? అది నిజమే కదా. కానీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సంపదలో మాత్రం చాలా స్వల్పంగా ఉన్నవాళ్ళు నేటికి కూడా రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. ఈ మాట వింటే మీరు బహుశా నమ్మరేమో. అందుకే నేను ఇది చెప్పడానికి వచ్చా. అసలు ఈ విషయాన్ని ది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంటే ఏడీఆర్ తన తాజా నివేదికలో స్పష్టం చేస్తుంది. ఇది అసలు విని నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? పాలిటిక్స్లోకి వచ్చి అసలు ఏం సంపాదించుకోకుండా నిజంగా అలా ఉంటారా, ఉండగలరా అనేటువంటి డౌట్ నాకు వచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. మరి ఈ క్రమంలో అసలు చాలా తక్కువగా అంటే అత్యల్పంగా సంపద కలిగినటువంటి ఎమ్మెల్యేల జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. అందులో సంభ్రమాశ్చర్యాలు గొలిపాయి నాకైతే. పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా ఇతను కేవలం 1700తో ఆ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. అంటే అగ్రస్థానంలో ఉన్నాడని చెప్పాలి. అంటే ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు సమర్పించినటువంటి తమ అఫిడవిట్ల ఆధారంగా ఈ జాబితాను ఏడీఆర్, చెప్పాను కదా ఇంతకుముందు, ఏడీఆర్ రూపొందించింది. మరి ఆ క్రమంలో దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలతో పాటు 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ అలాగే అంటే ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎన్నికలకు ముందు దాఖలు చేసిన ఆయా అఫిడవిట్ల ఆధారంగా చూస్తే ఈ నివేదికను వాళ్ళు తయారు చేశారనమాట. ఓకే, సో ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో 18,370 రూపాయల సంపాదనతో చూడండి కేవలం పంజాబ్కు చెందినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అయిన అంటే ఆప్ ఎమ్మెల్యే అయినటువంటి నరేంద్ర పాల్ సింగ్ స్వన్ నిలిచారు. మరి ఆ తర్వాత స్థానం ఎవరితో తెలుసా? కేవలం 24,409 రూపాయల సంపాదనతో అదే రాష్ట్రానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే నరేంద్ర కౌర్ బారాజ్ ఉన్నారు. మరి 4వ స్థానంలో చూస్తే 29,070 రూపాయలతో జమ్మూ కాశ్మీర్కు చెందినటువంటి ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ నిలిచారు. ఆ తరువాత అంటే 5వ స్థానంలో 30,423 రూపాయలతో పశ్చిమ బంగాల్లోని ఏఐటీసీ ఎమ్మెల్యే పుండరీకాక్ష సాహా అనే పేరుతో ఆయన ఉన్నారు. మరి నెక్స్ట్ ప్లేస్ అంటే 6th ప్లేస్ ఎవరితో తెలుసా? 30,496 రూపాయలతో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రధాన్ నిలిచారు. ఇక 7th ప్లేస్ చూద్దాం. 35,076 రూపాయల సంపాదనతో ఒడిశాలోని బీజేపీ ఎమ్మెల్యే సంజాలి ముర్ము ఉన్నారు. ఇక 8వ ప్లేస్లో చూస్తే 62,296 రూపాయలతో పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి చందన బౌరి నిలిచారు. ఆ తర్వాత 63,000 రూపాయల సంపాదనతో త్రిపురలోని త్రిపుర మేతాకు చెందినటువంటి నందితి దేవ్ వర్మ 9వ స్థానంలో నిలిచారు. అలాగే 10వ స్థానంలో 70,000 రూపాయలతో బీహార్కు చెందిన రామ్ వృక్ష్ సదా నిలిచారు. మరి త్రిపుర ఎమ్మెల్యేల మొత్తం ఆస్తులు ఎంతో తెలుసా? 90 కోట్లు మాత్రమే ఉన్నాయి. మరి అదే బాటలో పశ్చిమ బంగా, కేరళ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే అత్యధికంగా ఎమ్మెల్యేల ఆస్తులు కలిగిన రాష్ట్రాల్లో నేను చెప్పాలా మీకు ఏ రాష్ట్రాలు ఉంటాయి? ఖచ్చితంగా ఏపీ, కర్ణాటకలు ఫస్ట్ వరుసలో నిలిచాయి. తెలంగాణ కూడా ఏం తక్కువ తినలేదు. మరోవైపు దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, మనకు తెలుసు. మరి ఇలాంటి రాష్ట్రాల్లో నా పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం చాలా తక్కువ సంపద కలిగి ఉండడం మాత్రం మనం గమనించాల్సిన అంశం. అలాగే ఆ జాబితాలో ఉన్న పలువురు ఆప్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అండ్ తృణమూల్ కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ పార్టీల నుంచి కానీ ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు సైతం కూడా ఇందులో మనకు కనిపిస్తారు. ఏది ఏమైనా కూడా ఈ వార్త విన్నాక చూశాక నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. అండ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటే పాలిటిక్స్ అంటేనే విపరీతమైన డబ్బుతో ఆడేటువంటి ఒక గేమ్ అండ్ డబ్బులతో నిండినటువంటి పరిస్థితి, అటువంటి రంగం. మరి అందులోకి రాకముందు వరకు ఓకే, అందులో వచ్చి ఒక పదవి వచ్చాక మరింత సంపాదిస్తారు. మరి అలాంటిది నేను ఇప్పుడు చెప్పిన వీళ్ళంతా మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పాలి కదా.